ఏమండి మీకు శాలరీ ఎప్పుడు పడుతుందండి? ఇప్పుడు నీ కన్ను దాని మీద ఎందుకు పడిందండి? మొన్న పక్కింటానికి శాలరీ పడితే వాళ్ళ ఆవిడికి పట్టు చీర కొనిచ్చినాడు, కాబట్టి మీకు కూడా శాలరీ పడితే పక్కింటాకి చీర కొనిమంటావా? పక్కింటాకి ఎందుకు తీస్తావా? నాకు తీసి దసరాకి తీసిచ్చినాను కదా. అది దసరాకి, నేను అడగతా ఉండేది దీపావళికి. అట్నే పక్కింటాయన వాళ్ళ భార్యకి కారు కూడా కొనిచ్చినాడు. అట్నే ఎదురింటాను వాళ్ళ భార్యకి విడాకులు ఇచ్చాడు, నేను కూడా ఇచ్చేస్తాను. వద్దండి, పక్కింటాయన వాళ్ళ భార్యకి ఇవన్నీ కొనిస్తున్నాడంటే ఆయనకి శాలరీ ఎక్కువ అని అర్థం. లేదండి, మీకు వచ్చేంత శాలరీ ఆయనకు కూడా వస్తా ఉంది. అవునా? మరి ఇవన్నీ ఎట్ట కొనగలుగుతున్నాడు? ఒకసారి ఆయన్ని అడిగి చూడండి, చెప్తాడేమో. ఇప్పుడే అడగతాను. జనార్దన్ గారు, జనార్దన్ గారు, చెప్పండి సుదర్శన్ గారు. మన ఇద్దరి శాలరీలు సమానమైనప్పుడు మీరు మాత్రం ఎలా ఇన్ని కొనగలుగుతున్నారు? నా జీతం నుంచి నెలలా కొంత భాగం ఎన్ఎఫ్ఓలో సేవ్ చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు నాకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఎన్ఎఫ్ఓనా? ఏ ఎన్ఎఫ్ఓ? కెనరా బ్యాంక్ వాళ్ళ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ ఎన్ఎఫ్ఓ. ఇది నిఫ్టీ 500 మల్టీ ఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్. ఇందులో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళకి గత 5 ఏళ్లలో 29.8% రిటర్న్స్ వచ్చాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా? ట్యాక్స్ బెనిఫిట్స్ తప్పకుండా ఉంటాయి. అది కాకుండా కేవలం 10 రూపాయల ఎన్ఏవితోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చు. అవునా? అంతేకాదు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఫ్రీగా లైఫ్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వీళ్ళు తీసుకొచ్చిన ఎన్ఎఫ్ఓలన్నీ మంచి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఎన్ఆర్ఐలు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎన్ఆర్ఐలకు కూడా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఉదాహరణకి నెలకి 18,000 చొప్పున 10 ఏళ్ల పాటు కడితే ఓ 15-16% రిటర్న్స్ అనుకున్నా గానీ 20 ఏళ్లలో 2 కోట్లకు పైగా పొందొచ్చు. నేను కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ కుటుంబ భవిష్యత్తు కోసం నెల ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మన ఛానల్ బయోలో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి వివరాలను ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఇంకోటి, అక్టోబర్ 13 వరకే సమయం ఉంది, కాబట్టి అంతలోపు ఇన్వెస్ట్ చేయండి.